ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా రేషన్ దుకాణాల్లో సరుకుల పంపిణీ ప్రారంభమైంది. 29,796 రేషన్ దుకాణాల్లో సరుకులు పంపిణీ చేస్తున్నారు. కూటమి ప్రభుత్వ నిర్ణయం మేరకు రేషన్ దుకాణాల్లో వీటిని అందజేస్తున్నారు. దివ్యాంగులు, వృద్ధులకు ఇంటి వద్దే పంపిణీ చేస్తున్నారు. పిఠాపురంలో మంత్రి నాదెళ్ల మనోహర్ రేషన్ పంపిణీని ప్రారంభించారు. సత్యసాయి జిల్లా పెనుకొండలో మంత్రి సవిత ప్రారంభించారు. వృద్ధులు, దివ్యాంగుల ఇంటి వద్దకే వెళ్లి ఆమె సరుకులు అందజేశారు. కర్నూలులో మంత్రి టీజీ భరత్, పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో మంత్రి సంధ్యారాణి రేషన్ పంపిణీని ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా రేషన్ దుకాణాల్లో సరుకుల పంపిణీ ప్రారంభమైంది. 29,796 రేషన్ దుకాణాల్లో సరుకులు పంపిణీ చేస్తున్నారు. కూటమి ప్రభుత్వ నిర్ణయం మేరకు రేషన్ దుకాణాల్లో వీటిని అందజేస్తున్నారు. దివ్యాంగులు, వృద్ధులకు ఇంటి వద్దే పంపిణీ చేస్తున్నారు. పిఠాపురంలో మంత్రి నాదెళ్ల మనోహర్ రేషన్ పంపిణీని ప్రారంభించారు. సత్యసాయి జిల్లా పెనుకొండలో మంత్రి సవిత ప్రారంభించారు. వృద్ధులు, దివ్యాంగుల ఇంటి వద్దే వెళ్లి ఆమె సరుకులు అందజేశారు. కర్నూలులో మంత్రి టీజీ భరత్, పార్వతీపురంలో మన్యం జిల్లా సాలూరులో మంత్రి సంధ్యారాణి రేషన్ పంపిణీని ప్రారంభించారు. మీరు అడుగుతున్నారు, వాళ్ళు ఏదో కార్యక్రమం చేస్తారన్నారు. ఏ కార్యక్రమం అది? ఎన్నుపోటు. ఎవరు పొడిచారంటే వాళ్ళకి 4వ తారీఖు ఏం జరిగింది? సంవత్సరం క్రితం ఈ రాష్ట్ర ప్రజలు ఒక విలక్షణమైన తీర్పు ఇస్తే ఆ తీర్పు ఫలితాలు వచ్చినాయి. ఏమని వచ్చినాయి? ఒక అరాచకవాది, ఒక అప్రజాస్వామిక ప్రభుత్వాన్ని కూల్చివేసినటువంటి రోజు అది. ఫలితాలు వచ్చిన రోజు కోకట వేళతో ఒక అవినీతి సామ్రాజ్యాన్ని తరిమి కొట్టినటువంటి ఫలితాలు వచ్చినటువంటి రోజును ఈ రాష్ట్ర ప్రజలు అద్భుతమైన ఫలితాలు ఇస్తే ఆనాటి పాలకులకు 11 సీట్లే వచ్చినాయి. అది జీర్ణించుకోలేక ప్రజలు ఇచ్చిన తీర్పు ఏ రోజు వచ్చిందో ఆ రోజుని వెన్నుపోటు అంటే మీరు చేసిన తప్పుడు ప్రజలు నీకు వెన్నుపోటు పడవక మిమ్మల్ని ఇంకా కొనసాగిస్తారని చెప్పి అనుకోవడం మీ భ్రమ. మీరు ఎవరి మీద చేస్తున్నారు? ప్రజలు ఇచ్చిన తీర్పు మీద ప్రజల మీద వెన్నుపోటు అంటున్నారా? నిస్సిగ్గుగా మీ మానసిక స్థితి ఏమైపోయింది? మీకు ప్రజల మీద ఈ విధంగా మాట్లాడతారా? మేము కూడా ఉన్నాము, 11 ఉన్నాయి, అయినా కానీ మేము ఉన్నామని చెప్పుకోవడం కోసం అది ప్రీతిస్తున్నాం. మేము ప్రజాస్వామ్య విలువలకు గౌరవించాం. మీరు ఎన్ని వేషాలు వేస్తున్నా ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తూ వాటికి మేము ముందుకు రాణిస్తున్నాం. అలాగని చెప్పేసి మిమ్మల్ని తిరస్కరించిన ప్రజల మీద ధర్నాలు చేయడం కరెక్ట్ కాదు. ఇది మేము చేస్తాం. ఇచ్చినటువంటి ప్రతి హామీని అమలు పెడుతున్నాం. మొన్న ఒక ఆయన మాట్లాడుతున్నాడు, మాజీ ముఖ్యమంత్రి, హామీలు ఏమైనాయి, మేనిఫెస్టో ఏమైంది అన్నాడు.